ఏఐ వినియోగంతో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజ్ తెలిపారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీ ప్రభుత్వం సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తుందన్నారు. కళాశాలలు, వర్సిటీల్లో ఏఐపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ ద్వారా సాంకేతికంగా ముందుకు వెళ్లేందుకు అటు ప్రభుత్వం అలాగే ఇటు విద్యా సంస్థలు కూడా ఆలోచిస్తున్నాయి. అసలు ఏఐ ఏంటి, ఏఐ ద్వారా ఎట్లాంటి పనులు చేస్తారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ కార్పొరేషన్ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదా. సార్ చెప్పండి, అసలు ఈ ఏఐ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఐని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది? ఏఐ అండ్ గవర్నెన్స్ కదా. సో గవర్నెన్స్లో చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎహెడ్ ఉంటారు. సో మనము ఇప్పుడు 10 years తర్వాత వచ్చే టెక్నాలజీ గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీస్ ఇంకా యాక్చువల్గా ఇంకా ప్రాక్టికల్గా ఇండస్ట్రీలోకి రాలేదు, రీసెర్చ్లో ఉంది అది. సో సార్ ఆల్రెడీ ఇక్కడ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని పెడుతున్నారు. అలాగే ఏఐ మీద కూడా లాస్ట్ టర్మ్లోనే చాలా వర్క్ చేశారు. మీరు ఈ టర్మ్లో చూస్తే ఆల్రెడీ ఏఐ మీద ఐఏఎస్ ఆఫీసర్స్కి చాలా వర్క్షాప్స్ అయినాయి. మీరు ఏఐ బేస్డ్ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. సో గవర్నెన్స్లో అయితే ప్రతి డిపార్ట్మెంట్ అట్లీస్ట్ ఐ కెన్ సే నాకున్న నాలెడ్జ్లో 4-5 కీ డిపార్ట్మెంట్స్లో ఏఐ ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఎక్స్క్లూజివ్గా రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. భాస్కర్ గారు సెక్రటరీ హెడ్ చేస్తున్నారు, సేమ్ ఐటీ సెక్రటరీ. మొత్తం కంట్రీ మొత్తం మీద ఏ స్టేట్లో కూడా ఇన్ని ఏఐ ఛాలెంజెస్ చేసి వాళ్ళకి క్యాష్ ప్రైజ్లు ఇవ్వడం అనేది ఎక్కడ ఎంత లేదు. సో డెఫినెట్గా గవర్నమెంట్ అయితే ఏ గవర్నెన్స్ ఏని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ ఎంబైబ్ చేసేసింది. ఇంప్లిమెంటేషన్ బాగుందండి. మేము ఇండస్ట్రీ నుంచి డెఫినెట్గా మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. కాలేజీలు కూడా స్టూడెంట్స్ ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టి ఏఐ నేర్పిస్తున్నారు. ఇది స్టూడెంట్స్ కి ఎట్లా ఉపయోగపడుతుంది సార్? మొత్తం వరల్డ్ ఐటీ ఇండస్ట్రీలో 25% తెలుగు వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఐటీ అంటే తెలుగు వాళ్ళు డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు యూఎస్లో ఉన్నట్టుగా ఉన్నారు ఐటీలో. సో ప్రతి వాళ్ళు ఏఐలోకి మూవ్ అవ్వాలి. ఇది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ కాదు, అన్ని సెక్టర్స్లోకి వెళ్ళింది. సో స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చూస్తే ప్రతి కాలేజీలో మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ తీసుకుందాం, విజయవాడలో తీసుకున్న టాప్ యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే కంప్యూటర్ సైన్స్లోనే పెద్ద యూనివర్సిటీలు అయితే 20-25 బ్రాంచ్లు ఉన్నాయి, బ్యాచ్లు ఉన్నాయి. అంటే మిగతా ఇంజనీరింగ్లో 2 బ్యాచ్లు ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అన్ని బ్యాచెస్ ఉన్నాయి. అంటే అందరికీ అవేర్నెస్ ఉంది. ఇది నేర్చుకుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుందని కాలేజ్ కానీ, స్టూడెంట్ కానీ, జాబ్ సీకర్ కానీ, పేరెంట్స్ కానీ ఆస్పిరేషన్ ఉంది. అయితే ఇక్కడ నేను మీడియా ముఖంగా ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నానంటే, మనకి ఇంతకుముందు టెక్నాలజీ వేవ్స్ ఏదైతే వచ్చినాయో ప్రతి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న నార్మ్ ఏంటంటే ప్రతి 5 yearsకి ఒక టెక్నాలజీ చేంజ్ వస్తుంది. మనందరికీ తెలిసి ఇంటర్నెట్ వచ్చింది, క్లౌడ్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. అలాగే ఏ అనుకుంటున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు వచ్చిన రెవల్యూషన్స్ లాస్ట్ 20 years నుంచి వచ్చిన చేంజెస్ వేవ్స్ అన్నీ ఒక లెక్క, ఏ ఒక్కటే ఒక లెక్క అండి. అంత చేంజ్ ఉండబోతుంది. సో ఐటీ ఇండస్ట్రీ ల్యాండ్స్కేప్ మొత్తం అంటే మనం ఎలా పనిచేస్తాం, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలనేది చాలా మార్పు ఉంది. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. నేను మీడియా ముఖ్యంగా స్టూడెంట్స్కి పర్టికులర్గా పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, టెక్నాలజీ ఇప్పుడు నేర్చుకున్న ఓరియంటేషను బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారంటే అది చాలా కష్టం అవుతుంది. మనము డొమైన్ స్కిల్స్ నేర్చుకుని ఏఐని ఆ డొమైన్ మీద అంటే డొమైన్ అంటే ఇప్పుడు ఏ కానీ టెక్నాలజీ కానీ ఎవరు వాడతారండి? బిజినెసెస్ వాడతాయి. బిజినెస్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడుతుంది, ఒక బ్యాంక్ వాడుతుంది, ఒక షిప్పింగ్ కంపెనీ వాడుతుంది, లేకపోతే ఒక లైఫ్ సైన్సెస్ కంపెనీస్, ఫార్మాసిటికల్ కంపెనీస్ వాడతాయి. అంటే ఇవి డిఫరెంట్ బిజినెసెస్ వాళ్ళు ఐటీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు కొత్త నామ్ ఏంటంటే టెక్నాలజీ డెమోక్రటైజ్ అయిపోయింది. అంటే మనందరికీ తెలిసి వాళ్ళందరూ వాడుతున్నారు, చాట్ జీపీటీ వాడుతున్నారు. మనకి ఏం కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ క్విక్గా ఫింగర్ టిప్స్లో వచ్చేస్తుంది. అలాగే ఐటీ సొల్యూషన్స్ కూడా ఈ ఏఐ ద్వారా, జెన్ఏఐ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మనకు ఒక బిజినెస్ డెవలప్మెంట్, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే నేనే ప్రాంప్ట్ చేసుకుని నాకు కావాల్సిన ఐటీ సర్వీస్, ఐటీ సొల్యూషన్ డెవలప్ చేయించేసుకోవచ్చు ఏ టెక్నాలజీ నాలెడ్జ్ లేకుండా. ఇది చాలా బిగ్ చేంజ్ అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, చాలా పెద్ద చేంజ్ ఇది. ఈ చేంజ్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఈ కంప్యూటర్ సైన్స్లో కానీ, ఏఐలో కానీ మన పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇండియాలో కానీ పిల్లలందరూ జాబుల్లో కంఫర్టబుల్గా వెళ్ళాలి అంటే మంచి ప్యాకేజెస్తో మనం ఈ టెక్నాలజీ ఏ స్కిల్స్తో పాటు డొమైన్ మీద కూడా మాస్టర్ చేసుకోవాలి. సో అది ఈ సదస్సు ఒక మెయిన్ ఉద్దేశం అండి. సార్, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అందులో వాస్తవం ఉందంటారా? కొంతవరకు డెఫినెట్గా నిజం ఉందండి. అంటే మనము
కాస్మెటిక్గా మాట్లాడలేము. మనం చూసాం 3 రోజుల క్రితమే ఆరకల్ లే ఆఫ్ చేసింది. ఐటీ ఇండస్ట్రీలో కంట్రీలో 80 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 10 లక్షల మంది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం, అంటే బేసిక్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ఇంపాక్ట్ అవబోతుంది డెఫినెట్గా ఏ వల్ల జాబ్స్ డిస్ప్లేస్ అవుతాయి. అయితే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, జాబ్ రోల్స్ మారుతాయి. మనము ప్రిపేర్ అయితే స్కిల్స్ కనుక ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు డొమైన్ స్కిల్స్ కనుక మనం పెంచుకుని ఏఐని గట్టిగా వాడగలిగితే మనకు జాబ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్న కన్సర్న్ నిజం, జాబ్స్ పోతున్నాయి, జాబ్స్ ఇంకా పోతాయి. అది లోయర్ సెగ్మెంట్లు ఇంకెక్కువ డిస్ప్లేస్ అవుతాయండి. మనం దానికి తగ్గట్టుగా తయారవ్వాలి. ఇప్పుడు ఏఐకి సంబంధించి చూసుకున్నట్లయితే దాని ఏఐ వినియోగం ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంది. దానికి తగ్గట్టు చెడు కూడా అట్లాగే జరుగుతుంది. కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి ఏఐని దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి ఏమన్నా అడ్డుకట్ట వేసే ఆప్షన్ కానీ లేకపోతే అవకాశం కానీ ఏదైనా ఉందా సార్? డెఫినెట్గా అండి, మీరు అన్నట్టు మంచి ఎంత జరుగుతుందో మిస్యూస్ కూడా అంతే ఉంది. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ వస్తాయి, చాలా ఉందండి. ఇప్పుడు యూఎస్ నుంచి కానీ యూరోప్లో కానీ కొద్దిగా స్ట్రాంగ్ ఏఏ యాక్ట్స్ ఉన్నాయి. అలాంటి యాక్ట్స్ తేకపోతే ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసి చాలా రకాలుగా పొలిటీషియన్స్ కానీ ఎందుకు ఒక సీఈఓ మాట్లాడినట్టుగా ఎంప్లాయీస్కి ఒక రాంగ్ మెసేజ్ పంపించవచ్చు. డెఫినెట్గా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఆపాలంటే, ఎందుకంటే టెక్నాలజీలో ఓపెన్ సోర్స్ టూల్స్ వచ్చేసినాయి. మీరు టూల్ వాడేసి మీరు ఎవరికైనా ఇప్పుడు మీకు కావాలంటే మిమ్మల్ని డీప్ ఫేక్ చేసేసేయచ్చు. దీన్ని ఆపాలంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. అలాగే దాంట్లో కొన్ని నామ్స్ పెట్టాలి. అంటే కంటెంట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ లేబులింగ్ అంటాం. అలా కొన్ని ప్రాక్టీసెస్ కనుక పెడితే దీన్ని ఆపచ్చు. ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ప్రస్తుతం ఏఐ వినియోగం అనేది విరివిగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు కూడా దాని మీద అవగాహన పెంచుకుంటే ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉండందుకు కూడా ఉంటుంది. అలాగే ఈ ఏఐకి సంబంధించి ఏదైతే దుర్వినియోగం అవుతుందో దీనికి సంబంధించిన కొన్ని చట్టాలు చేస్తే ఆ దుర్వినియోగం అనేది అడ్డుకట్ట వేసే అవకాశం ఉండదు. ఇది కేంద్ర స్థాయిలో జరగాల్సిన అంశం కాబట్టి ఇప్పటికే ఆ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా శ్రీధర్ కొసరాజు చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.